హాయ్ అండి. ఈరోజైతే మరి నేను పునుగులు అయితే వేసాను. నెక్స్ట్ అల్లం పేస్ట్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి పల్లీ చట్నీ చేశాను. తర్వాత చికెన్ అయితే శుభ్రంగా కడిగేసి మరి ఒక కడాయిలో వేసుకున్నానండి. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసాను మ్యారినేట్ చేసుకోవడానికి. కొంచెం అల్లం పేస్ట్ వేసాను. తర్వాత సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. పసుపు యాడ్ చేయాలండి. పసుపు కూడా వేసుకున్నాను. నెక్స్ట్ కారము మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. నేను మా పిల్లలు ఉన్నారని కొంచెం తక్కువ వేసాను. నెక్స్ట్ గరం మసాలా వేసాను. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా కూడా వేసానండి. తర్వాత పెరుగు వేసాను. ఈ విధంగా ఇవన్నీ కలిసేట్టు బాగా కలుపుకున్నానండి. చికెన్కి బాగా పట్టించాను. చికెన్కి బాగా పట్టించిన తర్వాత కొద్దిసేపు అలా వదిలేసానండి. ఒక 10 నిమిషాలు అలా ఉంచాను. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి. కర్రీలోకి బిర్యానీలోకి కూడా నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. క్యారెట్ కూడా కట్ చేసుకున్నాను. టమాటో కూడా కట్ చేసేసాను. పక్కన నుంచి మా పాప అయితే నాకు మరి కూరగాయలు అయితే అందించేస్తుంది. ఈ విధంగా మరి కూరగాయలు అయితే కట్ చేసుకుని రెడీలో పెట్టుకున్నానండి. నెక్స్ట్ బిర్యానీలోకి పొడవుగా కోసేసాను ఉల్లిపాయలు. బిర్యానీలోకి కదా పొడవుగా కోసుకుంటే బాగుంటాయండి. పెద్ద ముక్కలు కూడా వేసుకుంటారు కొంతమంది. ఒక ఉల్లిపాయలు 4 వద్దలు కోసుకొని వేసుకుంటారు. కొత్తిమీర కూడా పక్కన పెట్టేసుకున్నాను కోసేసుకుని. ఇప్పుడు చికెన్ కర్రీ అయితే వండుకున్నానండి. మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, దాంట్లో ఏంటంటే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇవైతే బిర్యానీ కోసం మరి పక్కన పెట్టుకున్నాను. చికెన్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పక్కన ఇంకా ఉడుకుతుంది కర్రీ అయితే. ఇంకా బిర్యానీ పెట్టేద్దామనేసి నేనైతే బిర్యానీకి రెడీ చేసుకుంటున్నానండి. నాకైతే అవైలబుల్గా కరెంట్ కుక్కరు ఇండక్షన్ మాత్రమే ఉన్నా. వాటి మీద నేనైతే వంట చేస్తున్నాను రెస్టారెంట్కి. ఇప్పుడు కొంచెంసేపు చికెన్ మగ్గిన తర్వాత ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి అయితే వేసేసానండి. వేసేసి నేను కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టేసి తర్వాత బిర్యానీ అయితే వేసేసానండి. అది ఏంటంటే కరెంటు రైస్ కుక్కర్ కదా, రైస్ కుక్కర్ అది ఏంటంటే కింద నిలబడదు కదా కూరగాయలు. అందుకనేసి నేను ఏం చేస్తానంటే కూరగాయలన్నీ వేసేసుకున్నానండి దాంట్లో, లేకపోతే అది ఆన్ అవ్వదు అనమాట. కూరగాయలన్నీ అయితే వేసేసుకున్నాను నేను. అప్పుడు కూరగాయలు వేసుకున్నాక నేను బిర్యానీ సరుకులు, నెక్స్ట్ డాల్డా ఆయిల్, డాల్డా బదులు నెయ్యి కూడా వేసుకొచ్చండి, మీ ఇష్టం. నేనైతే అవి వేసాను. నాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేనైతే డాల్డా వేసానండి. మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో. కొద్దిగా డాల్డా ఆయిల్ కూడా వేసానండి. కొంచెం వేగిపోతాయండి, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదండి. ఒకసారి వేసేసుకొచ్చాను. నేనైతే ఈ విధంగా మరి కొంచెం అయితే డాల్డా వేసాను. నెక్స్ట్ ఆయిల్ కూడా వేసానండి. బిర్యానీ సరుకులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. నేనైతే నాకు అవైలబుల్గా ఏమన్నా అవే వేసానండి. ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం అదైతే కరెంట్ కుక్కర్ అయితే ఆన్లో ఉంది కదా, కొంచెం వేడెక్కడానికి అయితే టైం పడుతుందండి. కొంచెంసేపు టైం పట్టిందండి నాకైతే. తర్వాత అవి కొంచెం వేయించుకున్నానండి. కొంచెంసేపు వేగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, అలా ఉంటాయి. కొంచెంసేపు మూత అయితే పెట్టేసుకున్నాను నేను.
ఇక్కడ కర్రీ చూపిస్తున్నాను. ఉల్లిపాయలు వేసాను కదా, మరి చికెన్లోంచి నీళ్ళు అయితే ఊరుకుందో చూడండి. ఈ విధంగా ఉడికిపోతాయండి. ఆనియన్స్ ఉడకవు అనేది ఏమి ఉండదు, మనకి ఉడికిపోతాయండి కూరతో పాటు. నెక్స్ట్ బిర్యానీ కూడా ఒకసారి చూద్దాం. అల్లం పేస్ట్ అయితే ఇందాక వేయలేదు కదా, ఇప్పుడు వేసుకుంటున్నానండి. కొంచెం అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను. నేను 2 స్పూన్స్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసాను. మీకు ఇష్టాన్ని బట్టి కొంచెం యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా అయితే నేనైతే కూరగాయలను అయితే మగ్గించేసుకున్నాను. నెక్స్ట్ చికెన్ కర్రీ చూస్తున్నాను. చూడండి, మొత్తం నీళ్ళు ఇంకిపోయి నీళ్ళన్నీ ఊరిపోయింది అంటారు కదా, మరి మీ భాషలో ఏమంటారు తెలియదు. ఇలా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను. నెక్స్ట్ బిర్యానీ చూస్తానండి. బిర్యానీ కూడా కూరగాయలన్నీ వేగిపోయి నెక్స్ట్ రైస్ అయితే వేసేస్తాను. అంతే అండి. రైస్ వేసిన తర్వాత కొద్దిసేపు వేగిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు నేనైతే 3 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. 3 గ్లాసుల బియ్యానికి నేను 6 గ్లాసులు వాటర్ వేయాలి కదా, 5:30 వేసానండి. 5:30 వేస్తే సరిపోద్ది. నేనైతే 5:30 వేసుకున్నాను, ఎందుకంటే బియ్యం ముందుగానే కడిగి పెట్టుకున్నాను కాబట్టి 5:30 వేస్తే సరిపోద్దండి 3 గ్లాసులకి. ఒక గ్లాసుకి 2 గ్లాసులు వేస్తారు కదా, నేనైతే 6 గ్లాసులు వేయాలి, కానీ 5:30 వేసాను, సరిపోద్దండి. ఒక పక్కన చికెన్ కూడా ఉడికిపోతుంది. చికెన్ కూడా రెడీ అయిపోయింది మనకి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ అయితే ఈరోజు మా ఇంట్లో తయారు చేసాము. చికెన్, పెరుగు చట్నీ, నెక్స్ట్ బిర్యానీ. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.